26-27 కల్లా 28-39 కల్లా -2405 మిలియన్ యూనిట్స్ మైనస్లో ఉండబోతా ఉన్నాం. అట్లాగే 34-35 కల్లా -27,656 మిలియన్ యూనిట్స్ పవర్ డెఫిసిట్లో ఈ రాష్ట్రం ఉండబోతా ఉంది. సో ఇంత డెఫిసిట్ ఉన్నప్పుడు మనం అనుకున్నటువంటి లక్ష్యాలని దానికి కావాల్సిన పవర్ని ఆ టైంకి అందించకపోతే ప్లాన్ చేసుకోలేకపోతే మనం డెఫినెట్గా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎనర్జీ రిక్వైర్మెంట్ యాజ్ పర్ బాటమ్ అప్ అదేమో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రకారం ఇంత మైనస్లో ఉండబోతున్నాం అని చెప్పాం. కానీ దానికంటే ఎక్కువగా ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, ఈ ఇండస్ట్రియల్ గ్రోత్, లేకపోతే క్లస్టర్స్, రేపొద్దున వచ్చే ఫ్యూచర్ సిటీ, లేకపోతే ఆ పైన వచ్చేటువంటి RRR రీజనల్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో వచ్చేటువంటి 39 రేడియల్ రోడ్స్, ఈచ్ రేడియల్ రోడ్స్ మధ్యలో వచ్చేటువంటి అనేక రకాలైన క్లస్టర్స్, అది ఫార్మా కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు, ఐటీ హబ్ కావచ్చు, రకరకాల క్లస్టర్స్కి వచ్చేటువంటి డిమాండ్ని ఈ రాష్ట్రం ఎస్టిమేషన్ ప్రకారం చూస్తే 25-26 కల్లా -7,463 మైనస్ ఉండబోతా ఉన్నాం. ఈ 29-30 కల్లా -9,734 మిలియన్ యూనిట్స్ మైనస్లో ఉండబోతా ఉన్నాం. 34-35 కల్లా -62,656 మైనస్లో ఉండబోతుంది. ఈ షార్టేజ్ ఉండబోతుంది. దీన్ని అట్లాగే 3 ట్రిలియన్ ఎకానమీ ప్రకారం ఒకవేళ ఎవ్రీ ఇయర్ 10% గ్రోత్ ఉండాలి కాబట్టి దాని ప్రకారం చూస్తే 25-26 కల్లా -163 మిలియన్ యూనిట్స్ తక్కువలో ఉన్నాం. 29-30 కల్లా -17,193 తక్కువలో ఉన్నాం. 34-35 కల్లా -86,990 మిలియన్ యూనిట్స్ డెఫిసిట్లో ఉన్నాం. సో వీటన్నిటిని అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే ఇప్పుడు ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, వై గ్రీన్ ఎనర్జీ? సో ఇది ఒకటే పవర్ రాష్ట్రం మనకు ఎంత కావాలని చెప్పుకున్నాం. అందులో అసలు గ్రీన్ ఎనర్జీ కూడా మళ్ళీ ఎందుకనేది కూడా ఈరోజు చాలా చోట్ల చర్చ జరుగుతుంది. అందరికి తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఈ ఎనర్జీ దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ఆలోచనలు, సోలార్ కానీ, విండ్ కానీ, హైడల్ కానీ, ఇవన్నీ గ్రీన్ ఎనర్జీగా అనుకుంటాం. ఇవన్నీ దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం, అంటే ఉదాహరణ థర్మల్ పవర్ లాంటి వాటి మీద ఆధారపడకుండా తగ్గించుకుంటాం. గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని లేకుండా చేసుకుంటాం. క్లైమేట్ చేంజెస్ లేకుండా చేసుకోవాలి. రెడ్యూస్ ఎనర్జీ కాస్ట్ కూడా తగ్గించుకుంటాం. ప్రొటెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్ బై రెడ్యూసింగ్ మైనింగ్, మేడ్స్ ఫ్యూచర్ ఎనర్జీ డిమాండ్ ఇన్ అన్ ఎకో ఫ్రెండ్లీ వే. సో వీటన్నిటి దృష్ట్యా గ్రీన్ ఎనర్జీ కావాల్సిన అవసరం ఉందని మనం కాదు, ప్రపంచం గుర్తించి వీటన్నిటిని కండిషన్ పెడతాం. సో గ్రీన్ ఎనర్జీ దీనికి ప్రపంచం ఎందుకు కండిషన్స్ పెడతానంటే, ప్యారిస్లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి పరిణామాలతో సమాజానికి పెద్ద పెను ప్రమాదం ముంచుకొస్తుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో కూడా కలుపుకొని అందరూ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంటే ప్యారిస్లో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారం టార్గెట్స్ ఏం పెట్టుకున్నారంటే 50% ఆఫ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ షుడ్ బి ఫ్రమ్ నాన్ ఫాసిల్ బేస్డ్ ఎనర్జీ సోర్సెస్ బై 2030. అంటే మనం వాడేటువంటి టోటల్ ఎనర్జీలో, ఎలక్ట్రిసిటీలో ఒక 50% కంపల్సరీ గ్రీన్ ఎనర్జీ ఉండాలనేది ఒక బైండింగ్ ఫ్యాక్టర్ లాగా అగ్రిమెంట్ చేసుకున్నాం.